ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ట్రూ లైఫ్ ఆఫ్ జుడా లైట్ మినిస్ట్రీ నుంచి వాక్యాన్ని పంచుకుంటున్నాను. వాక్య భాగము గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మన తండ్రివైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన తండ్రివైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుత దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలనని మన పాపం నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. ఎట్ ద ప్రెజెంట్ ఈవిల్ వరల్డ్ ఆర్ ఎట్ ద ప్రెజెంట్ ఈవిల్ ఏజ్, అంటే ప్రస్తుతపు దుష్టకాలం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎట్లాగో ఈ కాలం అయితే దుష్టకాలమే. ఎందుకంటే హత్యలు, వ్యభిచారము, తెగుళ్ళు, నష్టాలు, కష్టాలు, సమస్యలు, బాధలు, రకరకాల ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు, సమాధానం లేని జీవితం మనం జీవిస్తున్నాం. అంటే అది ప్రస్తుతపు దుష్టకాలం. అంటే ప్రస్తుతపు దుష్టకాలం, ఎట్ ప్రెజెంట్ ఈవిల్ ఏజ్, ఎట్ ప్రెజెంట్ ఈవిల్ వరల్డ్ నుంచి మనల్ని విమోచించాలని చెప్పి మన పాపం నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తం, for our sins, that he might deliver us from the present evil world, for the church he might sanctify it by the word. అంటే ఒకటేమో సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, రెండోది మనల్ని దుష్టకాలంలో నుంచి విమోచించాలని చెప్పి. ఎందుకంటే ఎఫెసీ 5వ అధ్యాయం 25-26 వచనాలు చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 5:25-26 చదివినప్పుడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మడతవైను అటిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని వాక్యమనే ఉదక స్నానము చేత శుద్ధీకరించి పరిశుద్ధపరచాలని చెప్పి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. A ransom for all, for us that he might redeem us from all iniquity. మన పాపం నుండి, అంటే యేసు అంటే రక్షకుడు, ఆయన క్రీస్తు అభిషక్తుడు, అంటే అభిషక్తుడైన రక్షకుడైన అభిషక్తుడైన రక్షకుడు చెప్పింది ఎవరిని రక్షించడానికి తన్ను తాను. అభిషక్తుడు అండి. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు. అంటే అభిషక్తుడైన క్రీస్తు, రక్షకుడైన అభిషక్తుడు, ఇట్లా అన్నాను వచ్చినండి. అభిషక్తుడైన రక్షకుడు దిగొచ్చి మన మధ్యలో జీవించి మన పాపాల నిమిత్తమై, మన రోగాల నిమిత్తమై మనల్ని మనము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనని ప్రస్తుత దుష్టకాలంలో నుంచి విమోచించవలనని చెప్పి మన పాపాల నిమిత్తం, మన పాప క్షమాపణ. అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆయన శరీరాన్ని కొరింథీ గ్రంథం 11:24-25 చదివినప్పుడు ఒక మాట అన్నాడు, ఇది నా వలనైన క్రొత్త నిబంధన రక్తము, దీన్ని త్రాగుడు అని చెప్పి. అంటే క్రొత్త నిబంధన, మన పాపక్షమాపణ. అంటే మనకు పాపక్షమాపణ దేని ద్వారా వస్తుంది అంటే రక్తం ద్వారానే వస్తుంది. పాపక్షమాపణ మన దేని ద్వారా రాదు. ఆ రక్తం ద్వారా నూతన నిబంధన రక్తాన్ని, అంటే నూతన నిబంధన రక్తాన్ని, ఆయన నూతన నిబంధన రక్తాన్ని మనం తిని త్రాగుతున్నాం. క్రొత్త నిబంధన అంటే ఏమిటి మనం ఆలోచించాలి ఈ విషయం. మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడేను. మన పాపముల విషయమై చనిపోయి నీతిమంతులై జీవించినట్లు తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిమి. అంటే మన పాపం నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడింది. ఎందుకు మన పాపముల నిమిత్తం అంటే మనం నీతిమంతులుగా జీవించాలని చెప్పి, నీతిమంతులుగా మార్చబడాలని చెప్పి. ఆయన అంటే
నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. అంటే మన ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్లో, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రీచర్, ఇఫ్ యు ఆర్ ఎ అపోస్టల్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రాఫెట్, if you are a teacher, whoever it may be, you have to be నీతిమంతుడై జీవించాలి. ఎందుకు? ఆయన మన పాపాల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడడు. ఎందుకంటే నీతిమంతులుగా జీవించాలని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. మనము మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఎందుకు అంటే ఆయన నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ఎందుకంటే మన పాపాలన్నింటినీ ఆయన వేసుకున్నాడు. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. మరి మనము ఎంతవరకు నీతిమంతులుగా జీవిస్తలే మనల్ని మనం పరిశీలన చేసుకోం. చాలామంది మనం ఇతరులని క్రిటిసైజ్ చేయడం కానీ, ఇతరుని ఏలైతే చూపించడం కానీ, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ రెండోది, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతున్నాం. మనం డివైన్ హీలింగ్, దైవిక స్వస్థతలో మనం ఉంటున్నామా? ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతున్నాం. అంటే మనం ఇప్పటికీ మనం రోగాల చేత, వ్యాధుల చేత ఉన్నాము. అంటే ఆ రోగం మన లోపల పనిచేస్తుంది. అంటే ఆ రోగం మన లోపల ఉంది. అంటే వ్యాధి మన లోపల ఉంది. అంటే ఒక నొప్పి మన లోపల ఉంది. ఒక ఇన్ఫెక్షన్ మన లోపల ఉంది. అంటే మనం నీతిమంతులుగా లేము. మనం దేవుని ఎదుట, మొదట దేవుని ఎదుట మనం నీతిమంతులుగా కనిపించాలా. ప్లస్ మనం చేసే దేంట్లో అయినా సరే, మనం నడిచే మార్గమైనా సరే, మనం జీవించే జీవితమైనా సరే, మనం చేసే పని అయినా సరే, దాంట్లో నీతి కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. ఆయన నామం హెచ్చింపబడుతుంది, ఆయన నామం ఘనపరచబడుతుంది, ఆయన నామం స్తుతించబడుతుంది. ఎప్పుడు మనం నీతిమంతులుగా జీవించినప్పుడు, నీతిమంతులుగా నడుచుకున్నప్పుడు, ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ నీతిమంతులుగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ ద బ్లెస్సింగ్. లాస్ట్ టైం 2 మెసేజ్లో చెప్పిన, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ ద బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ మనం అనుభవిస్తలేము. ఆ బ్లెస్సింగ్ని మనము అనుభవిస్తలేము. ఎందుకు అనుభవిస్తలేము మనం ఆ బ్లెస్సింగ్ని? అంటే ఇంతవరకు కూడా మనం ఇంతవరకు ఎందుకు మనం నీతిమంతులుగా మార్చబడలేకపోతున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఏ ఏరియాస్లో నీతిగా లేను? ఎందుకంటే నా పాపాల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఎందుకు నీతిమంతులుగా జీవించాలని చెప్పి ఆయన చేసిన మాట అది. అలాంటప్పుడు మనం ఏ ఏరియాలో అయితే నీతిమంతులుగా లేము, నీతిమంతులుగా నడవట్లేదు, నీతిమంతులుగా జీవిస్తలేము, ఆ ఏరియాలో దాన్ని సరి చేసుకొని దాంట్లో నీతిగా జీవించాలి. ఇంకోటి, ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత మనం అనుభవిస్తున్నాము అనేది ముఖ్యం. సంఘానికి వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, తిరిగి ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయినా కూడా మన లోపట రోగం ఉంది, వ్యాధి ఉంది. అంటే మనం నీతిమంతులమా, పరిశుద్ధులమా, పవిత్రులమా? అంటే ఎక్కడ మనం ఏ ఏరియాలో మనం కరెక్ట్ లేము, ఏ ఏరియాలో మనం కరెక్ట్ నడుస్తలేము, ఏ ఏరియాలో మనం కరెక్ట్ జీవిస్తలేము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్గా స్క్రిప్చర్ చెప్తుంది, ఆయన పొందిన పేతురులో, ఫస్ట్ పేతురులో ఉంది, అదే ఐజాయా 53లో ఉంది. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన ఆల్రెడీ పొందిన దెబ్బలు. ఎందుకు? ఇప్పుడు శరీరంలో ఉన్న పాపాలన్నీ ఆయన శిలువ మీద తీసుకున్నారు. శిలువ మీద తీసుకున్న తర్వాత అది కొట్టబడ్డది, ఆయన శరీరం చీల్చబడ్డది. ఆయన శరీరం చీల్చబడ్డది, రక్తం గార్చింది. అంటే రక్తం గార్చింది ఒకటే, మన పాపంలో నుంచి మనకు పాపములన్నీ క్షమించబడ్డాయి, మనం శుద్ధీకరించి పరిశుద్ధపరచబడ్డాం. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థతనియాలి. ఎందుకు అంటే మన శరీరంలో మన అన్నిటి ఆయన వేసుకున్నప్పుడు ఆ స్వస్థతను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము? ఆ స్వస్థతను
అంతే క్లియర్గా వాక్యంలో క్లియర్గా ఉంది. ఆ వర్డ్ మనకెందుకు, ఆ వాగ్దానం మనకెందుకు పని చేయట్లేదు, ఆ వాగ్దానం మన పట్ల ఎందుకు క్రియ చేయట్లేదు, ఆ వాగ్దానం మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్. అందుకే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగమన్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అంటే మనం ఎట్లా జీవిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 days కింద ఒక ఫ్రెండ్ ఫోన్ చేసేసి, క్రైస్తవుడే, మంచిగా చదువుకున్నాడు, హై క్వాలిఫై, ఒక 3 years కింద నా కోసం ప్రేయర్ చేస్తే దేవుడు నా కోసం చెప్పిండంట. ఆయన అప్పుడు 3 years కింద నాకు చెప్పలే, నిన్న కాక మొన్న ఫోన్ చేసి దేవుడు ఒక మాట నాకు చెప్పినప్పుడు నేను నీకు చెప్పలేదు అంటే అది ఎవరి తప్పు? మన తప్పు, ఆయన తప్పు, ఆయన పాపం. నేను అప్పుడు ఒక మాట అనేసిన, డైరెక్ట్ ఒక మాట అన్న, వల్గర్గా అంటే కోపంతో ఒక మాట అనేసిన, కోపం కాదు అనేసిన ఒక మాట. తర్వాత వాళ్ళ భార్య వెనుక నుంచి తిరుగుతున్న ఫోన్లో వింటున్నా, ఆయనతో నువ్వేం మాట్లాడుతావు, ఆయనతో నువ్వేం డిస్కస్ చేస్తున్నావు. అంటే మనం ఎట్లా ఉన్నాం? ఒక శరీరమై ఉన్న మనము ఎట్లా జీవిస్తున్నాం? ఒక అవయవమై, యేసయ్యలో మనం ఒక అవయవమై ఉన్న మనము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం? పక్క బిలీవర్తో నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు, నాకు చెప్పమని అడగలేదు, ఆయనంతలో ఆయన ఫోన్ చేసి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను 3 years కింద నాకు దేవుడు, ఎందుకంటే ఆయన నాకు ప్రేయర్ చేసినప్పుడు 3 years కింద దేవుడు ఆయన విషయం రివీల్ చేసినప్పుడు ఒక విషయంలో నేను ఆయనకు డైరెక్ట్ చెప్పిన, 2 సార్లు చెప్పినా, ఇది అని చెప్పేసిన, నా పని అయిపోయింది అక్కడికి. తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడము, తర్వాత నేను చెప్పింది కరెక్టా కదా, దేవుని దగ్గర ప్రేయర్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆయన ఇష్టం, నా పని అయిపోయింది. ఆయన నాకు ఫోన్ చేసిండు, ఆయనే చెప్తున్నాడు, తర్వాత వాళ్ళ భార్య వెంట నుంచి ఆయన తిడుతుంది. అంటే ఒక అవ్యమైన ఒక 1 part ఇన్ క్రైస్ట్, వీఆర్ 1 part. మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం ఎట్లా ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెన్స్ అక్కడ. ఎందుకంటే శరీరం ఒకటే, రక్తం ఒకటే, బాప్తిజం ఒకటే, ఆత్మ ఒకటే, రక్షణ కూడా ఒకటే మనకు అక్కడ. అట్లాంటప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, తోటి పక్కనతో కాదు, వేరేతో కాదు, తోటి క్రైస్తవులతో మనం ఎలా ఉన్నాం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకోలేకపోతున్నాము అంటే అది మన లోపల లోపం ఉన్నది. ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తలేము. ఆశీర్వాదం ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. అలాగే ఆయన ద్వారా వచ్చే స్వస్థత ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మనం పాపంలో నుండి రక్షణలోకి నడిపించిండు, రక్షణలో నుంచి జీవంలోకి నడిపించిండు ఆయన మనం. ప్రతి విధమైన భయాల నుండి మనల్ని విడిపించాలని, రక్షించాలని, కాపాడాలని ఆయన అప్పగించుకున్నాడు సిలువకు. ఆత్మీయ సంఘర్షణ, ఆత్మీయ వేదనలు, ఆత్మీయ పాపములు, ఆత్మీయ పోరాటముల నుండి, ఆత్మీయ రోగాల నుంచి, ఆత్మీయ బలహీనతల నుంచి, ఆత్మీయంగా ఉన్న ప్రతి విధమైన వాటి నుంచి మనల్ని విడిపించాలని చెప్పి అనే ఆయన శిల్వ మరణం పొందిండు, గాయాలు పొందిండు, అంత బాధ వేదన అనుభవించినాడు. ఎందుకు? ఆత్మీయ బాధలు, ఆత్మీయ వేదనలు, ఆత్మీయ పాపాలు ఉన్నాయండి. ఆత్మీయ పాపాల నుంచి, ఆత్మీయ పోరాటం నుంచి, ఆత్మీయ సంఘర్షణ నుంచి మనల్ని విడిపించాలని చెప్పి, మనల్ని కాపాడాలని చెప్పి ఆయన శిలువ వేసిండు. కానీ మనము మనం ఆయన ఇచ్చిన ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చిన ఆయన శిలువ ద్వారా అయితే ఫ్రీడమ్ మనం కలుగజేసిందో ఆ ఫ్రీడాన్ని మనము అనుభవించలేకపోతున్నాము. అంటే we have to think, we have to examine ourselves. When we are going to the church, when we are hearing the word of God, when we are participating in the communion, when we are praying, first we have to examine ourselves. మనం ఎలా ఉన్నాము, దేవునితో ఎలా ఉన్నాము, తోటి విశ్వాసులతో ఎలా ఉన్నాము, మనం సంఘంలో ఎలా ఉన్నాము. నువ్వు ప్రీచింగ్ చేసి కాపరి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సంఘానికి వెళ్తున్నాం మనం, ఆ సంఘంలో ఫస్ట్ పైసలు ఉన్నోడు, మంచి పొజిషన్లు ఉన్నోడు అని చెప్పేసి నువ్వు ఇప్పుడు దాన్ని మనం ఏం చేసి సంఘ పెద్దగా చేసేసినాం మనం. తర్వాత ఆయన మంచిగా వాడుకున్నాం. తర్వాత ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇప్పుడు సంఘ పెద్ద ఏం కావాలి, నెక్స్ట్ సంఘ పెద్ద తర్వాత పాస్టర్ కావాలి.
ఆయనను పాస్టర్గా చేయకుండా ఏదో ఒక లోపం పెట్టేసి నీకు ఈ లోపం ఉంది కాబట్టి అందుకే నేను పాస్టర్గా చేస్తలేను అని అన్నారనుకో, అది ఎవరిది తప్పు అక్కడ? ఫస్ట్ ఏమో నువ్వు సంఘ పెద్దగా చేసినావు, ఎందుకు ఆయన మీద ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది, సంఘ పెద్దగా మనమే చేసినాం. సంఘ కాపరి ఏం చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సంఘ పెద్దగా చేసిండు. సంఘ పెద్దగా చేసిన తర్వాత చర్చ్కి పాస్టర్గా పంపించాల్సిన టైంలో ఏం చేసి లేలే నువ్వు చర్చ్కి పాస్టర్గా పోదు, ఎందుకంటే నీ మీద ఒక రిమార్క్ ఉంది. మరి నువ్వు రిమార్క్ ఉన్నప్పుడు సంఘ పెద్దగా ఎందుకు చేసినావు? రిమార్క్ ఉన్నప్పుడు ఎందుకు సంఘంలో నువ్వు చెప్పలేదు ఆయనకు? అంటే టీచర్స్ ఆల్సో దే ఆర్, మనం వాక్యాన్ని ప్రకటిస్తున్న మాత్రం రక్షిస్తున్నాం. మనల్ని పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, హౌ వి ఆర్. అంటే దేవుడు పక్షపాతి కాదు, కానీ మనలో పక్షపాతం ఎందుకు వస్తుంది? కొన్ని సంవత్సరాల నుంచి మనం సంఘానికి వెళ్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన పోతున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మన శరీరాన్ని తిని అని రక్తాన్ని త్రాగుతున్నాం, కానీ అదే ఓల్డ్ ఏజ్లోనే ఉన్నాం మనం. నూతన సృష్టిగా మనం మార్చబడలేదు. ఎందుకు మార్చబడలేదు? ఎందుకు మారలేకపోతున్నాం? మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతి విధమైన డేంజర్ నుంచి ఆయన మనం కాపాడాలని చెప్పి, రోగాలు, వ్యాధులు, ప్రాణాత్మకమైన వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనని కాపాడాలని, వాటి నుంచి విడుదల, స్వస్థత ఇవ్వాలని, అవి మనం ముట్టకుండా, త్రాకకుండా, మన లోపలికి దూరకుండా ఆయన మన కోసమైన శిలువ మోసింది. అలాగే దాస్యం నుంచి, బానిసత్వం నుండి ప్రతి విధమైన దాస్యం నుంచి, ప్రతి విధమైన బానిసత్వం నుంచి మనం, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలను దాస్యం నుంచి, బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిందండి, విడిపించినని. ఎందుకు విడిపించింది ఇజ్రాయెల్ ప్రజలు దాస్యం నుంచి, బానిసత్వం నుంచి? దాస్యంలో ఉండాలని కోరుకోవట్లేదు ఆయన, బానిసత్వంలో ఉండాలని కోరుకోవట్లేదు. జీవితకాలంలో దాస్యంలో, బానిసత్వం ఉండాలని కోరుకోవట్లేదు. ఆయన దాస్యం నుంచి, బానిసత్వం నుంచి మనం ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతి అయితే బయటికి తీసుకొచ్చిందో, ఆయన సిల్వకు అప్పగించుకొని ఆ శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించింది. ఎందుకు అంటే ప్రతి విధమైన దాస్యం నుంచి, ప్రతి విధమైన బానిసత్వం నుంచి, ప్రతి దాని బానిసత్వం నుంచి విడిపించాలని చెప్పి మనం వాటిలో జీవించొద్దని చెప్పి, ఆ బానిసత్వంలోకి వెళ్ళొద్దని కదా ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేసి, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేసి 6 నెలలుగా మార్చింది దేవుడు, నడిపించి ఇజ్రాయెల్ ప్రజలు ఆధారికి. ఎందుకు? మళ్ళీ దాస్యం చేతిలోకి పోవాలని కాదు, దాస్యంలోకి పోవాలి, బానిసత్వంలో జీవించాలని కాదు. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అంటే, ఎందుకు మనం ఆశీర్వాదాలు, దీవెనలు, మనం ఆ దైవిక స్వస్థతను ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మనం ఎందుకు ఇప్పటికీ మనకు రోగం, వ్యాధి మన శరీరంలో ఒక ముళ్ళుగా ఉంది అంటే, దేవుడు విరుద్ధంగా చేయడము, ఏవైతే మాట్లాడవద్దో అవి మాట్లాడము, ఏవైతే చేయవద్దని దేవుడు చెప్పిండో అవి చేయడం. మాట్లాడవద్దు అన్నప్పుడు మాట్లాడవద్దు, చేయవద్దు అన్నప్పుడు చేయవద్దు. అది దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం చేస్తే, మాట్లాడితే అది మనకు శాపం అండి, అది మనకు పాపం. అదే మన లోపట ఇంకా పనిని పట్టి పీలుస్తూనే ఉంటుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వదిలిపెట్టేసా. ఎందుకంటే మాట్లాడడం, ఇది మాట్లాడొద్దురా బాబు, ఇది చేయొద్దురా బాబు, ఇది పాపంరా బాబు, ఇది దోషంరా బాబు అని దేవుడు హెచ్చరించిన తర్వాత, గద్దించిన తర్వాత కూడా నువ్వు అదే చేస్తే నువ్వు కూడా పాపము రోగంగా మారుతుంది. రోగం మరణాన్ని వరకు తీసుకొస్తుంది. తర్వాత కూడా మాట్లాడడం, చేయడం, నడవడం దేవునికి విరోధమైనవి. మనము దేవునికి ఏవైతే విరోధంగా మనం మాట్లాడినామో, దేవునికి విరోధంగా సంగినామో, దేవునికి విరోధంగా వెళ్ళినామో, దేవునికి విరోధంగా నడిచినామో. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా సంగీరు, గుంగీరు, అరణ్యంలో చనిపోయారు. కానీ దేవుడు నాశనం నుంచి, నరకం నుంచి మనల్ని తప్పించాలని, మనల్ని రక్షించాలని, మనం కాపాడాలని చెప్పి ఆయన మన పాపం నిమిత్తమై తను తాను సిలువకు అప్పగించుడు. ప్రతి విధమైన నాశనం నుంచి, సర్వనాశనం నుంచి మనం రక్షించాలని, కాపాడాలని, ప్రతి విధమైన నాశనం నుంచి. అందుకే ప్రస్తుత దుష్ట కాలంలో, అంటే ప్రస్తుతపు దుష్ట నాశనంలో నుంచి
ప్రతి విధమైన నాశనం, సర్వనాశనం నుంచి మనం పతనం కాకుండా కంప్లీట్గా పతనం కాకుండా ఆయన మన పాపాల నిమిత్తమై సిలువ వేయబడ్డాడు. మన పాపాల నిమిత్తమైన హింసింపబడ్డాడు. ఆయన ప్యూర్ ఎలాగంటే, ఇప్పుడు మంచి ప్యూర్ వైన్ ఉంది, ప్యూర్ ద్రాక్షారసంలో మనము ఏదైనా వాటర్ కానీ ఏదైనా కలిపినాం అనుకో, దాని టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది, అది తాగలేము మనం. ఎందుకంటే ప్యూర్ కాబట్టి, ఆ ప్యూర్లో మనం వాటర్ వేసినా కానీ వేరే ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే యాడ్ చేస్తే దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది, దాన్ని తాగలేము మనం. అలాగే ఎందుకంటే అది కలుషితం అయిపోతుంది, ఆహారం చేంజ్ అయిపోతుంది, దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో రక్తం లేకుండా నిబంధన ఎవరు చేయలేదు, బ్లడ్ ఇంక్లూడ్ అయింది. అలాగే యేసయ్య రక్తం మనల్ని పాపం నుండి, శాపం నుండి కడిగి శుద్ధీకరించింది, ప్లస్ మనల్ని విడిపించింది. ప్రతి ద్వారా ఆల్రెడీ చెప్పినాడు, ఎందుకంటే ప్రవక్తల ద్వారా ఆల్రెడీ అని చెప్పిండు. ఐజాయా 48:9-53 చూడు, ఐజాయా 61:8లో ఇర్మియా 31 చెప్పినాడు. ఏమో న్యూ టెస్ట్మెంట్ చేసినాడు, క్రొత్త నిబంధన. ఆయన సిల్వ మనల్ని అప్పగించుకొని రక్తం కార్చి క్రొత్త నిబంధన చేసి, క్రొత్త నిబంధన ఎవరితోని? ఇజ్రాయేల్ ప్రజలు చేయబట్టుకొని నడిపించినప్పుడు చేసిన నిబంధన కాదది, దానికంటే గొప్ప నిబంధన, క్రొత్త నిబంధన చేసింది ఇక్కడ న్యూ టెస్ట్మెంట్కి రాగానే. ఆయన చేసిన నిబంధన మనకు ఆశీర్వాదకరం, దీవెనకరం. అది ఆ ఆశీర్వాదాన్ని, దీవెనని మనం అనుభవించలేకపోతున్నాం. మీ పితరులతో చేసినట్టు, ఇది ఇర్మియా 31 అధ్యాయం 31-33 వచనాలు చదివినప్పుడు, మీ పితరులో చేసినట్టు నిబంధన కాదు, ఐగుప్తులో నుండి చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చిన అప్పుడు చేసిన నిబంధన కాదు. వాళ్ళు పెనిమిటినైన నన్ను వారు భంగము చేసి ఉన్నారు. యూదా ఇజ్రాయేలుతో నిబంధన, వారికి మనసులో నా ధర్మవిధులను ఉంచెదను, వాళ్ళ హృదయాలలో వాటిని వ్రాసి. అంటే నూతన నిబంధన ఏంది? ధర్మ విధులను వాళ్ళ మనసులో, హృదయంలో వ్రాసి ఉంచుతా. అంటే ఆయన వాక్యానుసారం జీవించడం, వాక్యానుసారం నడవడం, వాక్యాన్ని యాక్సెప్ట్ చేయడం, వాక్యాన్ని భుజించడం. అంటే నీ హృదయంలోను, నీ నోటను, నీ చేతిలో ఎల్లప్పుడూ ఉండాలి, వాక్యం ఉండాలి. ఎందుకంటే ఇర్మియా 32:40 కూడా మేము మేలు చేస్తూ ఉంటాడు దాన్ని. ఎందుకంటే ఆయన నిబంధన చేసిండు, ఓల్డ్ టెస్ట్మెంట్లో చేసిన నిబంధన కాకుండా క్రొత్త. ఎందుకంటే నేను మేలు చేస్తా అంటుడు. ఇర్మియా 32:40 క్లియర్గా చెప్తుంది, నేను మేలు చేస్తూనే ఉంటాడు. దాని భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మనకు ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన మేలు చేయడంలో ఆయన సంతోషిస్తాడంట. ఎందుకంటే ఆయన ద్వారా ఎంత మనం కీడు అనుభవించినామో దానికి మొదలుగా ఆయన మేలు చేస్తా అంటుడు. ప్లస్ మన హృదయాలలో ఆయన ఎందుకు భయభక్తులు కలగజేస్తా అంటుంది. ఆత్మ పెట్టలేదు కుళ్ళు. ఎందుకంటే మోషే కవెనెంట్ రద్దు చేయబడింది. మొజాయిక్ కవెనెంట్ షుడ్ బి అబాలిష్. ఆత్మ కుళ్ళు పట్ట, ఎందుకంటే యేసయ్య ఆత్మ సమాధి చేయబడ, యేసయ్య ఆత్మ కుళ్ళు పట్టలేదు, ఆయన ఆత్మ విడిచిపెట్టబడలేదు, ఆయన ఆత్మ కుళ్ళు పట్టలేదు. యేసుని మృతులను లేపిన ఆత్మ మీద నివసించినేలో తనతో పాటు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. సర్వలోక పాపమైన మీద వేయబడిందండి. ఎందుకంటే ఎందుకు ఆయన హింసించబడ్డాడు? మ్యారీడ్ ఈజ్ విసేజ్, మ్యారీడ్ ఈజ్ ఫార్మ్, డిస్బిలీవ్డ్ ఇన్ హిమ్, ఎస్టీమ్ హిమ్ నో వాల్యూ, ఎస్టీమ్ ఈజ్ యాజ్ సఫరింగ్ జస్టిస్ ఫర్ హిమ్ ఓన్ క్రైమ్స్, వెంట్ astray for him, ignore him and went own ways, oppressed him, afflicted him, slew him in anger, took justice for him, buried him with the wicked, closed him as a criminal, classed him as a criminal. అంతగా హింసిస్తున్నా కానీ, అంతగా ఆయనను బాధ పెడుతున్నా కానీ, అంతగా ఆయనను కొట్టినా కానీ నోరు మెదపలేదు. ప్లస్ ఆయన తిరగబడలేదు. ఆయన నోరు మెదపలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో శత్రువులని సర్వనాశనం చేసేస్తాడు.
సర్వనాశనం చేసేస్తాడు ఆయన యేసయ్య. కానీ అక్కడ ఆయన తిరగబడలేదు, ఆయన నోరు మెదపలేదు, మౌనం ఉండిపోయిన ఆయన కంప్లైంట్ చేయలేదు. నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను చాలాసార్లు దేవుని మీద తిరగబడ్డా, కోపం వచ్చింది, బైబిల్ కూడా పడేసిన. ఆయన తిట్టుకున్నవాడు ఆయన. ఎందుకంటే నాకు వేరేతో రిలేషన్షిప్ అంత మంచి లేదు, దేవునితో నాకు రిలేషన్షిప్ తిట్టుకుని నేను చేసిన కొన్నిసార్లు శ్రమ మించిపోయి తట్టుకోలేని స్థితి, తట్టుకోలేని బాధ, వేదన ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను చేసిన తిరగబడ్డాను మీదే. నువ్వు ఉండి ఫాయిదా అయింది, నువ్వు నమ్మిన ఒకటే నమ్మలేకున్న ఫాయిదా, నువ్వు ఉండి ఫాయిదా అయింది నాకు, నీ శ్రమ నాకు ఎందుకు, నేను అందుకు అనుభవించాలా, ప్రతి ఒక్కడు తప్పు చేసిన అంత మంచిగా బతుకుతురు కదా, నాకెందుకు నేను తిరగబడ్డా. తిట్టిన, ఆయన దూషించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అంత భయంకరమైన హింసించబడ్డప్పుడు నేను నన్ను తిరగబడ్డా. కానీ ఇక్కడ యేసయ్య కంప్లైంట్ చేయలేదు వాళ్ళ మీద, ఎవరైతే తనని హింసించి తను కొడుతున్నారో, బాధ పెడుతున్నారో కంప్లైంట్ చేయలేదు. రెండో తిరగబడలేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. ఒక్క మాట మాట్లాడి నోరు మెదపలేదు. ఎంత హింసింపబడ్డాడు, ఎంత వేదన గురి చేయబడు, భయంకరమైన బాధకు అప్పగించుకున్నాడు. వారిని అడ్డగించలేదు. ఈ డెంట్ కంప్లైంట్ ఎనీథింగ్ అగెయిన్స్ హిమ్. ఒక్క మాట మాట్లాడలేదండి. కానీ ఆయన అనుకుంటే ఆ టైంలో శత్రువులని హాఫ్ సెకండ్ కూడా పట్టదు సర్వనాశనం చేయడానికి. ఎందుకంటే మాటతోనే ఆయన దయ్యాలను వెళ్ళగొట్టిండు, మాటతోనే చనిపోయిన వారిని లేపిండు, మాటతో తుఫాను ఆపిండు, మాటతో తుఫాను గద్దించిండు, మాటతోనే సర్వాన్ని సృష్టించిండు. ఆయన ఒక్క క్షణం మాట పడుతుంది, ఒక్క క్షణం పట్టకపోతుంది ఆయన. ఒక మాటతోనే అద్భుతాలు చేసినాడు ఆయన. చనిపోయిన వారిని లేపిండు, తుఫాను గద్దించుడు, ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరిచినాడు, దయ్యాలను వెళ్ళగొట్టిండు. సేనైన దయ్యాలు ఆయన వేడుకున్నాయి, ఒక మాటని మమ్మల్ని సర్వనాశనం చేయనీకి వచ్చినావా అని మా 10 రోజులు మమ్మల్ని పంపించారు. అవి వేడుకున్నాయి. ఒక మాటతో కొన్ని వేల దయ్యాలను ఆయన గద్దించి పాపలేదు. అంత హింసింపు పడుకుంటా కూడా నోరు మెదపలేదు, కంప్లైంట్ చేయలేదు, తిరగబడలేదు. కానీ మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన ప్రామిస్ చేసిండు, ఆ ప్రామిస్ని మనం అనుభవించలేకపోతున్నాం అంటే, ఆ ప్రామిస్లో ఆశీర్వాదం దీవెనని మనం అనుభవించలేకపోతున్నాం అంటే అది మన లోపం. ఇప్పుడు ఒకడు మన మీదికి లేస్తున్నాడు అంటే మనకు ఛాన్స్ ఇస్తున్నాం. మనకి ఛాన్స్ ఇవ్వకపోతే ఎవడు మన మీదికి లేవాడు, ఎవడు మన మీదికి రాడు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు మనల్ని జడ్జి చేస్తున్నాడు. యేసయ్య ప్రతిరోజు మనల్ని జడ్జి చేస్తున్నాడు. ఎవ్రీడే హి వాజ్ జడ్జింగ్ అస్. మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడలేదు, ఒక నిమిషంలో శత్రువులను సర్వనాశనం ఆయన చేసేసేవాడు. ఎందుకంటే పవర్ టు డిస్ట్రాయ్. మత్తయి 26:53 చదువు, ఇర్మియా 11:19, యాక్ట్స్ 8:32-33 చదివినప్పుడు మనకు తెలుస్తుంది. హీ హ్యాస్ టు పవర్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. కానీ చేయలేదు. రెండోది, ఆయనను జైల్లో పెట్టలేదు. క్రిమినల్స్తో పాటు సిలువ వేసారు, కానీ ఆయన జైల్లో పెట్టలేదు. ఇంకొకటి, ఆయన సిలువపై తను తాను రక్షించుకుంటాడు. అంటే ఇక్కడ యూదులు ఏం చేశారంటే, తనను తాను అప్పగించుకుంటారేమో, సిలువ మీద వేసి తనను తాను రక్షించుకుంటాడేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎప్పుడు పాపాలు క్షమించబడతాయి అంటే, దేవుని ఎదుట మనం ఒప్పుకున్నప్పుడే పాపాలు క్షమించబడతాయి. ఇతరుల మనుషుల దగ్గర పోయి ఒప్పుకుంటే పాపాలు క్షమించబడ్డాయండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఫాదర్స్ దగ్గర పోయేసి కన్ఫెషన్ చేస్తారు. ఆ ఫాదరు పాపాలు క్షమించే అధికారం ఫాదర్కి లేదు. బైబుల్ ఎక్కడే, దేవుని పోలి ఉన్నోళ్ళే అది చేయగలుగుతారు. బైబుల్లో ఎవరిని పాపాలు క్షమిస్తారని వాళ్ళ పాపాలు ఉంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది దేవుని దగ్గర. ఎందుకంటే ఇస్కరియోతు యూదా దేవుని అప్పగించిండు. తర్వాత ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడు ఏంటి అంటే, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? అధికారుల దగ్గర ఒప్పుకున్నాడు. అలాగే పేతురు 3 సార్లు అబద్ధం చెప్తాడు అన్నప్పుడు పేతురు దేవుని ఎదుటనే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అంటే ఆయన పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ ఇమీడియట్ జడ్జిమెంట్ జరిగింది. ఇక్కడ ఈయనకు జడ్జిమెంట్ జరిగింది, అక్కడ ఆయనకు జడ్జిమెంట్ జరిగింది. ఇస్కరియోతు యూదా పోయిండు, పేతురు రక్షించబడ్డాడు.
మనం మనుషుల దగ్గర పోయి పాపాలు ఒప్పుకుంటే, మనుషుల దగ్గర పోయి దుఃఖపడితే, మనుషుల దగ్గర మనం చెప్పుకుంటే అవి తాత్కాలికమే, కానీ టెంపరరీ సొల్యూషన్ విల్ గివ్ ఓన్లీ గాడ్. పాపాలు క్షమించేది, పాపాల నుంచి విముక్తి కలుగజేసేది యేసయ్య రక్తమే, మరి ఏది కాదు. దేవుని ఒప్పుకోవాల్సింది. మనుషులు ఎదుట ఒప్పుకున్నా, పక్కన ఒప్పుకున్నా పాపాలు క్షమించబడ్డాయి. పేతురు కూడా తప్పు చేసిన 3 times, అది దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, ఆయన మనుషుల ఎదుట కాదు. అప్పుడే జడ్జిమెంట్ అయిపోయింది. పేతురుకి తీర్పు తీర్చబడ్డది, ఆయన రక్షించబడ్డాడు, కాపాడబడ్డాడు. అలాగే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్ ఉంది, చాలా జాగ్రత్త ఉండాలి. భూమి మీద ప్రతి ఒక్కరికి మనం బ్రతికి ఉన్నప్పుడే మనకు తీర్పు తీర్చబడుతుంది. అందుకే మన ఆలోచన ఎట్లున్నాయి, మన క్రియలు ఎట్లున్నాయి, మన పనులు ఎట్లున్నాయి, మన మాటలు ఎట్లున్నాయి, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన తలంపులు ఎట్లున్నాయి, మనం ఇతరుల పట్ల ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. సేవ చేసుకుంటూ కూడా కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తున్నావా అంటే నీ లోపల రూపం ఉంది, నీ లోపల పాపం ఉంది, నీ లోపల రకరకాల బలహీనతలు ఉన్నాయి, నీ లోపల అనేకమైనవి, నీ గెలవకుండా నీ లోపల అనేకమైన ఇచ్చలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు. ఒకప్పుడు పాప రహస్యమైన జీవితం జీవించి ఉండొచ్చు. లేదు దేవుని సేవ చేసుకుంటూ ఇప్పటికీ నువ్వు సనుగుతున్నావా, గురుగుతున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి, పరిశీలించుకో. ఎందుకు నేను ఈ శ్రమలు అనుభవిస్తాను, ఎందుకు నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను, ఎందుకు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను? నేను అనుభవించినాను, ఒకప్పుడు మస్తు అనుభవించిన, ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను అనుభవించాను. సెకండ్ గండం ప్రాణగండంతో కొన్ని ఏళ్ళు నేను అనుభవించాను. కానీ దేవుని దయ వల్ల అన్నింటిలో నుంచి స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తుంది. ఎట్లా వాక్యం చదువుతున్నాం అట్లా నా జీవితంలో మార్పు వచ్చింది, మార్పు వచ్చిందంటే ఆయన తీసుకొని వచ్చింది. మరణ అంచులోకి పోయి కూడా బయటికి వచ్చినావు నేను అనేక సార్లు ఫీలింగ్ పడ్డా, భయంకరంగా చేతబడి మాతృగా శ్రద్ధ తెచ్చి ఫీలింగ్ పడ్డా. కొంతమంది ఏమంటారంటే సేవకులు చేతబడి మన మీద పని చేయాలంటారు. బ్రదర్స్, మీరు ఎవరైనా సరే, నువ్వు ఎంత పెద్ద తోపు సేవకుడు అయినా సరే, చేతబడులు మనుషుల మీద పని చేస్తాయి. మంచి సేవకులే ఫీలింగ్ పడ్డారు. ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది. ఏమని మెసేజ్ పెట్టింది? చేతబడులు మంత్రాలు మన మీద పని చేయవు అని చెప్పింది. ఎప్పుడైతే క్రీస్తులో పట్ట నువ్వు ఉంటావో అప్పుడు పని చేయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో పట్ట ఉండి నువ్వు చేతబడి మాంత్రిక శక్తుల చేత పీడింపడి నువ్వు డెలివరెన్స్ పొందుకుంటావో, చేసిన నీ ముఖం పోయి మనం చూడాలి ఎట్లుంటుంది. మనకు డెలివరెన్స్ వచ్చిన తర్వాత, వాడి చేత డెలివరెన్స్ వచ్చిన తర్వాత వాడి ముఖం పోయి మనం చూడాలి. ఇట్లా చేంజ్ అయిపోతుంది అది ముఖం. వాడి ముఖం చూసినప్పుడు ఎవరైతే మనకు చేస్తారు కదా, మంత్ర ప్రయోగాలు, చేతబడి ప్రయోగాలు మన మీద చేస్తారు కదా, చేసినప్పుడు మనకు డెలివరెన్స్ వస్తుంది కదా. డెలివరెన్స్ వచ్చిన తర్వాత చేసిన ముఖం పోయి మనం చూడాలి, ఎట్లుంటుంది చూడాలి అప్పుడు వాడి ముఖం. దేవునిలో ఉన్నవానికి ఎవరికైనా సరే అవి పని చేయి. దేవునిలో పట్ల ఉండి కూడా తప్పిదాలు, పొరపాట్లు చేస్తే అవి ఖచ్చితంగా దూరిపోతాయి, లోపల రకరకాలుగా దూరిపోతాయి. అవి లైవ్ ఎక్స్పీరియన్స్ నిన్నే చెప్తా, ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఉంటావో ఎంత పెద్ద తోపైనా సరే నీ ఎదుట నిలబడలేవు. దేవుని ఆత్మశక్తి ముంగట ఎంత పెద్ద తోపైనా సరే, ఎవడైనా సరే, ఎట్లాంటోడైనా సరే నిలబడలేడు ముంగట. ఎప్పుడైతే నువ్వు ఛాన్స్ ఇస్తావో, ఆత్మీయంగా ఉండి రక్షణలో ఉండి తప్పులు చేస్తావో కంపల్సరీ దూరుతుంది. పాపాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, శ్రమలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అది క్యారీ ఫార్వర్డ్ కావద్దనుకోవద్దు, భ్రమలో పెట్టవద్దు. క్రైస్తవులు, ప్రీచర్స్, పబ్లిక్ ఉన్నది వాస్తవంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాపం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అపవిత్రత అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అది కంపల్సరీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ కంపల్సరీ అవుతుంది. అది క్రిస్టియానిటీలోనే కాదు, ప్రతి ఒక్కరు. కానీ క్రిస్టియన్స్కి పనిష్మెంట్ ఎక్కువ వస్తుంది. అది ముఖ్యం అక్కడ, అది ఆలోచించాలి మనం. పని చేయి అంటారు, కరెక్టే. ఇఫ్ యూ గివ్ ద రూమ్ టు ద ఎనిమీ, ఇఫ్ యూ ఓపెన్ ద డోర్స్ టు ద ఎనిమీ,
ఇట్ విల్ ఎంటర్ ఇంటూ యూ. దేని ద్వారా అయినా సరే. అందుకే ఆత్మీయ పాపముల నుంచి, ఆత్మీయ వేదల నుంచి, ఆత్మీయ రోగాల నుంచి, ఆత్మీయ సంఘర్షణ నుంచి విడిపించాలనే ఆయన మన పాపముల నిమిత్తమే శిలువ మోసుకున్నాడు. ఆయన విమోచించబడ్డాడు. ఆయన అది ఆలోచించాలి. ఎందుకంటే మనుషుల మొదట ఒప్పుకున్న తర్వాత మనుషుల ఎదుట కాదు, అప్పుడు జడ్జిమెంట్ కంపల్సరీ. అక్కడ ఇస్కరియోతు యూదా జడ్జిమెంట్ జరిగింది. మనం భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు జడ్జిమెంట్ అనుభవించాల్సింది. అది ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనము పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏమంటున్నాం, భార్య మంచిగా చూసుకుంటాం, ఆమె కష్టంలో బాధల శ్రమలు ఆమెకు తోడే ఉంటా అంటే భార్య కూడా అదే చెప్తుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవులైన మనము ఆ ప్రామిస్ని మనం నిలబెడుతున్నామా? భర్త అయినా సరే, భార్య అయినా సరే నిలబడి ఉంటుందా? అలాగే ఇప్పుడు అందరు ప్రామిస్ చేస్తారు కాన్స్టిట్యూషన్స్లో, నేను పక్షపాతం, ఏ ప్రజల పట్ల నేను పక్షపాతం చూపించాను, ఏ ప్రజలకు నేను అన్యాయం చేయను, అందరిని ఈక్వల్గా చూస్తాను. ఇప్పుడు నేను మినిస్టర్ అనుకున్నాను, నేను ప్రామిస్ చేస్తాను, నేను ఈ మినిస్టర్ అయ్యేటప్పుడు ఏమని, నేను పక్షపాతం చూపించాను, వివక్ష చూపించాను, ఎవరిని మోసం చేయను, అగెయిన్స్ట్గా కాన్స్టిట్యూన్స్గా అగెయిన్స్ట్గా పోను అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తారు. పబ్లిక్లో అందరు ఎదుట ప్రామిస్ చేస్తారు. అట్లా వాళ్ళు అది కరెక్ట్ వేలో ఉన్నారా? కరెక్ట్ అది ప్రామిస్లో నిలబడుతున్నారా? ప్రతి పొలిటీషియన్ అయినా సరే, ప్రతి ఎవరైనా సరే నిలబడుతున్నారు. అట్లనే మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మనం దేవునిలో ఉంటున్నామా? కరెక్ట్ అదే నీతిగా, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవిస్తున్నామా? ఆయన వాక్యానికి లోబడుతున్నామా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాం, వాక్యాన్ని అనుభవిస్తున్నామా? ఆ ఆశీర్వాద దీవెనలు మనం అనుభవిస్తున్నామా? మనం కూడా బ్రేక్ చేస్తున్నాం. వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంది? పొలిటీషియన్స్కి మనకు డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు భార్యలు పెళ్ళైన తర్వాత పరాయిస్లతో తిరగట్లేదా? భర్తలు పరాయిస్లతో తిరగట్లేదా? తిరుగుతున్నారు కదా. మరి అంటే నువ్వు బ్రేక్ చేసినావు కదా. అక్కడ నీ ప్రామిస్ని, మ్యారేజ్ చేసుకునే మ్యారేజ్ ప్రామిస్ నువ్వు బ్రేక్ చేసినట్టే కదా. నీ ఎవరి ఎదుగులో సేవకుల ముంగట నువ్వు ఒప్పుకున్నావు భార్యాభర్తలు. ఒప్పుకున్న తర్వాత కూడా అక్కడ ఏం జరుగుతుంది ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ దట్ we are not a political leaders. ఆ ప్రామిస్ని బ్రేక్ చేయనీకి వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. అక్కడ ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద ఎవరైనా సరే, దే ఆర్ బ్రేకింగ్ ద ప్రామిస్. ఇంకా మనం కూడా బ్రేక్ చేస్తున్నాం. వాళ్ళు మనకు డిఫరెన్స్ లేదు అక్కడ. అందుకే చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు దేవుడు మనల్ని జడ్జి చేస్తున్నాడు. ప్రతిరోజు జడ్జి చేస్తున్నాడు. మన ప్రవర్తన ఎట్లున్నాయి, మన క్రియలు ఎట్లున్నాయి, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన తలంపులు ఎట్లున్నాయి, మనం ఇతరులతో ఎట్లా ఉన్నాము అనేది ప్రతిరోజు జడ్జి చేస్తూనే ఉన్నాడు. ఆ జడ్జి దాన్ని బట్టే మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. చాలా చాలా జాగ్రత్తలు, చాలా ఈజీగా తీసుకుంటున్నాం. చాలా జాగ్రత్త. రాంగ్. ఎందుకంటే యేసయ్యకు రాంగ్ తీర్పునిచ్చారు. యేసయ్య తీర్పు ఇచ్చడం కూడా ప్రెషర్ పెట్టారు ఆయన తీర్పు తీర్చడానికి. ఫుల్ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ప్రెషర్ తీసుకొని వచ్చారు. తీర్పు తీసి సిలువ వేయి అని. ఆయన తప్పు చేయలే, ఆయన పాపం చేయలే, ఆయన దోషం ఏం లేదు. కానీ ఆయన రాంగ్ తీర్పు తీర్చారు. ఇప్పుడు ఒకసారి నేను పీడిపి పడ్డప్పుడు నేను ఆ టైంలో స్థలాలకు వెళ్ళని స్థలాలు కానీ, ఆ మనుషుల చేరాని నేను చేసినట్టు చూపించిన క్రియలు కూడా ఉన్నాయి. అప్పుడు ఒక స్టార్టింగ్ నేను భయపడుతుండే, అరే నేను చేయలేదు కానీ అక్కడ పోలేదు కదా అని తర్వాత అవి కూడా రాంగ్, అవి కూడా వేస్ట్, అవి మనని ఏం చేయవు. అంటే తీసుకొచ్చి పెడతారు ముందు, చేరాని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, పట్టబడ వ్యభిచార స్త్రీతో ఏమన్నాడు అంటే, ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయమని చెప్పి. అట్లా చెప్పంగా అక్కడ ఒక పొడుగు నిలబడి అందరూ వెళ్ళిపోయారు. చిన్న పొరుడు నుంచి ముసలోడు వరకు వెళ్ళిపోయారు ఆ మాట చెప్పంగా. అంటే చేయరాని వాటిని కూడా చేసినట్టు చూపించడము, చేయరాని మాట్లాడరాని కూడా మాట్లాడినట్టు చేసి చూపించడము. అట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో, చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది.
జడ్జిమెంట్ భూమి మీద వాడు అనుభవించి తీరాల్సిందే. ఇమ్మీడియట్ జడ్జిమెంట్ ఉండదు. అందుకే చాలా జాగ్రత్త, ఇప్పుడున్న దినాలలో చాలా జాగ్రత్త. బీ కేర్ఫుల్. యేసయ్య పట్ల అందరు ఆ శిక్షను అనుభవిస్తున్నారు. అప్పగించినాడు, ఒప్పుకున్నాడు, పాపం చేసినాడు అని. ఎందుకంటే ఒప్పుకున్నాడు, అప్పగించినాడు, ఒప్పుకున్నాడు, అది గ్రహించిండు. కానీ అక్కడ యూదులు గ్రహించలేకపోయారు. ఇస్కరియోతు యూదా గ్రహించిండు, కానీ యూదులు అక్కడ గ్రహించలేకపోయారు. యూదులు గ్రహించలేదు అక్కడ, యూదా పెద్దలు గ్రహించలేదు అక్కడ. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, అమ్మ నా కోసం ఏడవకండి, నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని చెప్పి. అంటే రాబోయే జనరేషన్స్ ఎట్లుంటుంది, రాబోయే పిల్లలు ఎట్లుంటుంది అని తెలుసు. క్లియర్ కట్గా చెప్పినాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే యేసయ్యను అంగీకరించిందో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే చెప్పింది పర్టికులర్గా. అక్కడ ఆయన కోసం ఎడవదంట. ఎందుకు చెప్పిన మాట ఆలోచించాల్సి. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడు, బాధపడ్డాడు. కానీ అది బాధ దేవుని ఎదుట పడలే, పక్కన మనుషుల దగ్గర పోయి పడ్డాడు. అది డిఫరెన్స్ అక్కడ. ఎందుకంటే యేసయ్యకు రాంగ్ తీర్పు, ఆ రాంగ్ తీర్పే కాదు, ఫుల్ ప్రెషర్ పెట్టి ఆయనకు తీర్పు తీర్చారు అక్కడ. ఆయనకి ఇంకోటి అన్యాయంగా తీర్పు తీర్చారు, రాంగ్ తీర్పు తీర్చారు. దాన్ని రాంగ్ తీర్పు తీర్చారు. నీకు అన్యాయంగా ఎవరైనా తీర్పు తీరుస్తున్నారా, నీకు అన్యాయంగా ఎవరైనా హింసిస్తున్నారా, అన్యాయంగా నేను ఎవరైనా బాధ పెడుతున్నారా, అన్యాయంగా నేను ఎవరైనా నష్టపరుస్తున్నారా, అన్యాయంగా నేను ఎవరైనా వేదనకు గురి చేస్తున్నారా, ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, వాళ్ళ తీర్పు భూమి మీద ఉన్నప్పుడే జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. అన్యాయంగా అక్రమంగా నిన్ను ఎవరైతే పీడిస్తున్నా కానీ, బాధ పెడుతున్నా కానీ, కష్టాల పాలు నష్టాల పాలు చేస్తున్నా కానీ, నేను హింసిస్తున్నా కానీ, ఎవరైనా సరే, నువ్వు మెసేజ్ వింటున్న ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. దాని నుంచి విడుదల ఇవ్వడానికి, దాని నుంచి స్వస్థత ఇవ్వడానికి వచ్చిండు. అండ్ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిండు. ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చి తీరుతుంది. తీర్పు భూమి మీద ఉన్నప్పుడే వాటి తీర్పు జరిగి తీరుతుంది. వాళ్ళకి నువ్వు పోగొట్టుకునే అంత రిస్టోరేషన్ అయిపోతుంది. అందుకే ఆయన అన్నాడు ఇర్మియా 32లో ఏమన్నాడు, నిన్ను ఎంత కీడు అనుభవించినామో దానికి కీడంతటికి బదులుగా మేలు చేస్తాను ఆయనే చెప్పిండు. అక్కడ మేలు చేస్తాను అని ఏ రీతిగా మౌనంగా ఉన్నాడో, కంప్లైంట్ చేయలేదో, ఏ రీతిగా ఆయన తిరగబడలేదో అదే రీతిగా మనం ఉండాలి. ఇమ్మీడియట్ జడ్జిమెంట్ జరుగుతాయి. జరిగి తీరాల్సిందే, అది జరిగి తీరుతుంది. అది ఎందుకంటే పేతురు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఇస్కరియోతు ఒప్పుకోలేదు, పనిష్మెంట్ జరిగింది. పనిష్మెంట్ దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అప్పుడే రక్షింపబడతావు. మనుషుల ఎదుట ఒప్పుకుంటే కాదు. ఎందుకంటే అని హింసింపబడ్డాడు. ఎందుకు? ఎండ్యూర్డ్ ఆల్ ఇండిగ్నెన్స్ ఆఫ్ నోట్ అబౌవ్ వితౌట్ కంప్లైంట్, bore their sickness, suffered being stricken, smitten, and afflicted of God from them, was slain their sins, buried for their iniquities, chastened for their. He endured stripes for their healing, bore all their iniquities and sins, suffered injustice for them, was cut off in death for their transgressions, was put to grief by God for them, offered his soul for them, purchased justification, was numbered with transgressions in their place, made intercessions for them. ఆయన క్రిమినల్ కాదండి, కానీ క్రిమినల్స్తో పాటు ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ యూదులు ఏమనుకున్నారంటే క్రిమినల్స్తో పాటు సిలువ వేయబడ్డాడు, క్రిమినల్స్తో పాటు సమాధి చేయాలి అని అనుకుని, కానీ అక్కడ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన క్రొత్త సమాధిలో తీసుకొచ్చి యోసేపు పోయి క్రొత్త సమాధి బ్రతిమాలుకొని యేసయ్య సమాధి తీసుకొని క్రొత్త సమాధిలో పెట్టి, కానీ అక్కడ యూదులు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. అక్కడ
యూదులైతే ఏదైతే చేద్దాం అనుకున్నారో క్రిమినల్స్ని సిల్వేసారు, కానీ క్రిమినల్స్తో పాటు అదే క్రిమినల్స్తో పాటు అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ సమాధి చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ జరగలేదు. క్రొత్త సమాధిలో చేయబడ్డాడు. యేసయ్య వాజ్ బరీడ్ అలాంగ్ విత్ క్రిమినల్స్ హూ వేర్ క్రూసిఫైడ్ విత్ హిమ్. కానీ గొప్ప సమాధిలో పెట్టబడ్డాడు. క్రిమినల్స్తో సిలువ వేయబడినాడు, కానీ క్రిమినల్స్తో సమాధి చేయబడలేదు, ఖననం చేయబడలేదు. నేరగాళ్ళతో యూదులు ఏమనుకున్నారు, నేరగాళ్ళతోనే ఆయన సమాధి చేయాలనుకున్నాడు, కానీ అది నిజం అండి. అది నిజం. నేరగాళ్ళతోనే వాళ్ళతో పాటు ఆయన కూడా వాళ్ళతో పాటు ఆయన ప్రక్కనే సమాధి చేయబట్టాలనుకోవడం చేయలేదు. యోసేపు అను వ్యక్తి వచ్చి బ్రతిమాలి శవమును తీసుకొని క్రొత్త సమాధులు పెట్టినాడు. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోతే ఏం చేస్తారంటే, జనరల్గా మనం గొప్ప వ్యక్తి చనిపోయిన ఫేమస్ పొలిటీషియన్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మంచి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనని సమాధి చేస్తారు. యేసయ్యని అట్లా చేయకుండా చేద్దామని యూదులు అనుకోరు, కానీ ఇక్కడ యోసేపు వచ్చేసి బతిమాలుకొని శవాన్ని తీసుకుపోయి దానికంటే గొప్పగా లాంఛనాలతో చేసింది సమాధి, యేసయ్య సమాధి చేసి. అంటే యూదులు అనుకునేది అక్కడ జరగలేదు. ఆయన శ్రమపడ్డాడు, కానీ ఆయనకు రివార్డ్ వచ్చింది. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. ఆయన శ్రమపడ్డడానికి రివార్డ్స్ వచ్చినాయి. He will exalt above all, became the savior of many nations, became wonder of kings, because the healer of all, came an example of all. He will produce a spiritual and eternal seed, prolong eternal days. Prosperity of God's pleasure in seeing all creation redeemed, the satisfaction of seeing the trail of his soul in the restoration of all things to God, justification of many, creation of others, a portion with great and conquest of the strong. రివార్డ్ వచ్చింది. మనం కూడా రివార్డ్ అనుభవించాలి అంటే